Hi everyone, welcome to my channel Nitya Vlogs. Please do subscribe to my channel for more videos. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ చేస్తున్నానండి. హెల్తీగా టేస్ట్గా ఇంట్లో చేసుకోవచ్చు. ఇక్కడ నేను కుక్కర్ తీసుకున్నానండి. నెక్స్ట్ ఇక్కడ ఇందులో స్టార్జరా వేసేసాను. ఆనియన్ అండ్ చిల్లీ కూడా వేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా సరిపడా వేసేయండి. కలిపేసేయండి ఒకసారి అలా. నెక్స్ట్ ఇక్కడ సరిపడా టర్మరిక్ కూడా వేసుకోండి. ఇవన్నీ ఒకసారి బాగా కలిసేంత వరకు కలిపేసి ఇందులో కొరియాండర్ కూడా వేసి కలిపేసేయండి. మటన్ అయితే నేను ముందుగానే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. చూడండి, ఇది ఇప్పుడు ఇందులో వేసేసి బాగా కలిపేసేయండి. మొత్తం ఒకసారి కలిపేసేయండి. ఇక్కడ నేను చిల్లీ పౌడర్ వేసేసానండి. సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. వేసేసి బాగా కలిపేసేయండి మొత్తం కలిసేంత వరకు. మొత్తం కలిసిన తర్వాత ఇలా మూత పెట్టేసేయండి. ఒక 2 minutes పెట్టాక చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, అప్పుడు మనం టమాటో వేసుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్నానండి, ఇక్కడ నేను వేసేస్తున్నాను చూడండి. టమాటో వేసాక ఇలా కాసేపు కలిపేసేయండి. కాసేపు అయ్యాక ఇందులోకి ధనియాల పౌడర్ వేస్తున్నానండి నేను. నెక్స్ట్ ఇక్కడ అలాగే మటన్ మసాలా కూడా వేసేయండి. ఇందులోకి కొరియాండర్ కూడా వేసేసేయండి. వేసేసి కాసేపు మూత పెట్టి తీయండి. చూడండి ఇక్కడ ఆయిల్ ఎలా సపరేట్ అవుతుందో, ఇలా అవుతే మనకి మంచిగా ఫ్లేవర్ అనేది వస్తుందండి. ఒకసారి కలిపేసాక ఇందులోకి ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి. సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి. సరిపడా వాటర్ ఇక్కడ నేను వేసాను చూడండి. వాటర్ వేసాక ఇప్పుడు మనం విజిల్స్ పెట్టుకోవాలండి. ఒక 8 విజిల్స్ వచ్చేంత వరకు మూత పెట్టేసి అలా ఉంచండి. ఇక్కడ చూడండి నేను 8 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను. చూడండి మనకైతే మటన్ బాగా ఉడికిపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి. That's all for today. Please do subscribe to my channel.